డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. డిఎల్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మేదర కుటుంబాలలో కళల సంస్కృతిని పెంపొందించేందుకే సంక్రాంతి ముగ్గుల పోటీలు. రాష్ట్ర మేదర్ కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత సుబ్రహ్మణ్యం. మదనపల్లెకు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ 16 నుంచి మెడికల్ ఫ్రంట్ వారియర్స్ కు అందజేస్తామని డాక్టర్ అనుపమ వెల్లడి. పేదలలో కళల సంస్కృతిని పెంపొందించేందుకు సంక్రాంతి ముగ్గుల పోటీలు. రాష్ట్ర మేదర్ కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మేదర వీధి అనంతయ్య బంగ్లా ఆంజనేయ స్వామి గుడి వీధిలో యువతులు మహిళలు వారి ఇంటి ముందు వేసిన ముత్యాల ముగ్గులను ఆమె పరిశీలించారు. ముత్యాల ముగ్గులు ఆడవారికే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు 100% పూర్తయిన ఘనత సీఎం జగనన్నకే దక్కిందన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో జిల్లాలో మేదరుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, సబ్సిడీలపై మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో అందరికీ న్యాయం చేస్తామని పేర్కొన్నారు. మేదరుల అభివృద్ధికి కృషి చేస్తామని, విధితో పాటు చేతి వృత్తులపై అత్యాధునిక నైపుణ్యం కల్పించేందుకు రాష్ట్ర కమిటీ చైర్మన్తో చర్చించి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేదర్ సంఘం జిల్లా అధ్యక్షుడు తాలే సుబ్రహ్మణ్యం, సాత్రి నారాయణ స్వామి, మహిళలు పాల్గొన్నారు. కార్లు ఉన్నాయి ఇది ఎగరలేదు దాని మాట కాదు, అది ఒక పైకి లేస్తే చాలు. మా మేదర కులబంధువులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లే మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి, మన మిథున్ అన్న గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా కులబంధు తరఫున మేదర సంఘం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు అలాగే రాష్ట్ర మేదర కులబంధువులందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత, మేదర సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తాలే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మరియు మేదర కమిటీ శ్రీ మలాలమ్మ మేదర కమిటీ సంఘం వెంకటనారాయణ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మన వాళ్ళు చాలా బాగా ముగ్గులు కూడా వేయడం జరిగింది. ఈ ముగ్గులకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజులు మా ఎమ్మెల్యే గారు, మా మదనపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నిర్ణయించి సాయంత్రము ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2020 సంవత్సరము కరోనా సందర్భంగా ఎన్నో బాధలు పడ్డాము. ఆ బాధల యొక్క పరిణామము నిన్న సంవత్సరంతో ముగిసి ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి సందర్భంగా మేదర బంధువులకు అలాగే పట్టణం మదనపల్లి నియోజకవర్గ పట్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై మేదర, జై జై. నా పేరు గౌతమి. మేదర సంఘం సభ్యులందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మా మేదర సంఘం సభ్యులు మాకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆడవాళ్ళకి అలంకరణ అనగా ముగ్గులు, వంటలు అనగా చాలా ఇష్టం. కేవలం ఇంటికే పరిమితం చేయకుండా మా మేదర సంఘం సభ్యులు ఇలాంటి పోటీలను నిర్వహించి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళని ఇలాంటి పోటీల్లో ఇంకా ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఈ పోటీలు నిర్వహించి వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సాయంత్రం అందజేస్తామని తెలియజేశారు. ఈ ముగ్గులన్నింటినీ చాలా అందంగా అలంకరించారు ఆడవాళ్ళు. అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. పోయిన సంవత్సరం 2020 చాలా బాధాకరమైన సంవత్సరంగా పరిగణిస్తున్నారు. 21వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ పోటీలు నిర్వహించి మమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్న సభ్యులందరికీ, పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోటీలు నిర్వహించినందుకు మా మేదర సంఘం అధ్యక్షుడు తాలే సుబ్రహ్మణ్యం గారికి, మేదర కార్పొరేషన్ డైరెక్టర్ గారికి తాలే సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
యువతులు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజ విలువలు తెలుసుకునేందుకు ముగ్గుల పోటీ నిర్వహించినట్లు దాత్రి ఫౌండేషన్ స్వాతి సిఎంఆర్ అకాడమీ సీఎం రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ సిఎంఆర్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లె బెంగళూరు రోడ్డు శ్రీవారి గోశాల ఆవరణం కాటమరాయుని మండపంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ ఆచార సాంప్రదాయంతో రంగువల్లిలతో చిత్రీకరించిన ముగ్గును మొదటి బహుమతిగా ఎంపిక చేశారు. పట్టణంలోని గొల్లపల్లి వీధి విజయనగర కాలనీకి చెందిన భారతి మొదటి బహుమతిని వైఎస్సీపీ రైతు విభాగం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న వారందరికీ దాత్రి సిఎంఆర్ అకాడమీ వారిచే ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ దీప, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా మహేశ్వరి, ట్రాన్స్కో ఏఈ లలిత, సీఎం రెడ్డి, రఘునాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు నిరంజన్ రెడ్డి, దాత్రి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంత బాగా చేస్తారని నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే నేను రెడీ చేసినప్పుడు రెడ్డి సంఘం తరఫున కూడా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మన పక్కన చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ బేకర్లో చాలా చేస్తూ ఉన్నారు. ముగ్గుల పోటీలు అనేది చాలా శ్రేష్టం. అది ఈ సంక్రాంతి పండగకు మనకు చాలా చాలా ఇష్టమైన భోగి పండగకి ఇది అందరూ పందాలు ఇది పోటీలు ముగ్గురు పోటీలు చేశారు. మేము ముందు రోజే దానికి అనౌన్స్మెంట్ చేసి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరినీ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళవన్నీ మేము రాసుకొని మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే 1 గంటకి క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఎవరు బాగా వేసితే దానికి అంత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇచ్చినట్టే ఇస్తూ ఉంటుంది. చాలా మంచి పని ఇది. దీంట్లో ఈ సిఎంఆర్ రెడ్డి గారు కానీ దాత్రి ఫౌండేషన్ మేడం కానీ చాలా మంచి పని చేసినారు ఈసారి. దాంట్లో నన్ను వాళ్ళు పాల్గొనాలని కోరిన దాంతో వచ్చినాను. ఇక్కడ వచ్చినాక మేడమ్స్ మంచి జడ్జెస్ సెలెక్ట్ చేసినారు. వాళ్ళు బాగా సెలెక్ట్ చేసి అందరికీ ఈక్వల్గా చేసినారు. కానీ ప్రతి ఒక్కరూ బాగా చేసినారు కాబట్టి అందరినీ అప్సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి ఇంకా నా వంతు కూడా ఏదో వాళ్ళకి సహకారం చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్. Thank you, sir. Thank you. All the organizers, all the participants and one and all who gathered here. ఎందుకంటే ఇదొక యూనిక్ ప్లేస్, యూనిక్ షో ఇది. మనం అటెండ్ అయినాం పెద్దవి చిన్నవన్నీ. కానీ ఇలాంటి ఇదొకటి ఏమంటే ఒక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రెడిషన్ ఇది, ఈ ముగ్గులు వేయడం అనేది. అందులో ఈ ముగ్గులు వేసేటప్పుడు ఈ రంగోలీలో ఏమంటే మెయిన్ కొన్ని కాన్సెప్ట్స్ మనం తీసుకొస్తాము. ఈ రంగోలీ అనేది ఒక పండుగకే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద కూడా మనం ఇప్పట్లో చూస్తున్నాం అనమాట. ఒకటి వచ్చేసేసి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, థీమ్ ఏంటి, కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు మనం ఒక చెట్టు వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకు మనకి ఏ కలర్ ఉండాలి, చెట్టు లీవ్స్కి ఏ కలర్ ఉండాలి, ఫ్లవర్ వేస్తున్నాం ఫ్లవర్కి ఏ కలర్ ఉండాలి. సపోజ్ ఆపోజిట్ సైడ్స్ మనకు వెదర్ యూనిఫామ్గా కలర్ కాంబినేషన్ సెట్ అయిందా లేదా, లైన్స్ వేసేటప్పుడు ఫినిషింగ్ బాగా వచ్చిందా లేదా, ఫైనల్గా మన కాన్సెప్ట్ ఏంటి అనేది అక్కడ మనకు రావాలి. ఇప్పుడు ఇది సంక్రాంతి శుభాకాంక్షలు అనేది మనం సంక్రాంతి మీద మనం ఈ ముగ్గుల పోటీలు. సో ఆ సంక్రాంతి గురించి రాశారా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ కూడా ఇంకా నెక్స్ట్ టైం మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇంకా నాకు తెలిసి ప్రతి ఒక్కరు మంచిగా చేశారు. ఎవరికి కూడా బిలో మార్క్స్ ఎవరికి రాలేదు, అందరికి మంచి మార్కులు వచ్చాయి. సో ఎవ్రీబడి డిడ్ ఎక్సలెంట్, దాంట్లో డౌటే లేదు. అయితే ఇందులో ఈ 1, 2, 3 మనం కాన్సెప్ట్స్ తీసుకొని ఈ జడ్జిమెంట్ వేసినప్పుడు ఒకటి మనకు మెయిన్ థీమ్ వస్తుంది, 2 కలర్ కాంబినేషన్స్ వస్తుంది, 2 ప్రజెంటేషన్ వస్తుంది, ప్లస్ ఫినిషింగ్ వస్తుంది. మీరు వేసే లైన్స్ కానీ వేసే ఫినిషింగ్ అపియరెన్స్ ఇవన్నీ కూడా తీసుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు జడ్జెస్ కూడా మేము ఇండివిజువల్గా స్కోరింగ్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ముగ్గుకి.
తర్వాత దాన్ని ఇండివిజువల్ స్కోరింగ్కి ఆ 3 పారామీటర్స్కి మళ్ళీ టోటల్ స్కోరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ టోటల్ స్కోరింగ్ మళ్ళీ టోటల్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేసుకొని టోటల్గా వాట్ ఎవర్ ఇది ఒరిజినల్గా ఏం వచ్చిందో మేము ఎవరు మాట్లాడుకోలే. సో మీరు ఎవరు కూడా దయచేసి ఎవరికైనా ఒకరికి ఫస్ట్ వచ్చింది, ఒకరికి లాస్ట్ వచ్చింది, ఒకరికి సెకండ్ వచ్చిందని దయచేసి ఫీల్ అవ్వద్దండి. దిస్ ఇస్ ఏ జస్ట్ ఒక ఆర్ట్ ఫామ్. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ ఆర్ట్ వేయడం అనేది రియలీ ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్. ఈ ఎప్పుడైతే మన చేతులతో మన ముగ్గులు అనేది వేస్తామో ఈ చేతుల్లో ఉన్నటువంటి ఈ ఎడ్జెస్ ఎప్పుడైతే రబ్ అవుతూ ఉంటుందో ఇట్ విల్ యాక్టివేట్ అవర్ లెఫ్ట్ బ్రెయిన్. మన క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది, మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన నాలెడ్జ్ లెవెల్ పెరుగుతుంది. సో మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఇలా ఒక పోటీలోనే కాకుండా డైలీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేసుకోవడం ఒక అలవాటుగా చేసుకోండి. ఈ ముగ్గులు వేయడం వలన నిజంగా ఎనీ ఆర్ట్ ఫామ్, నాట్ ఓన్లీ ముగ్గులు వేయడం, ఏదైనా ఆర్ట్ ఫామ్ ఉండే ఎస్పెషల్లీ మన ఈ హ్యాండ్ ఫింగర్ టిప్స్ టచ్ అవుతూ ఉండే ఇట్ విల్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్. మీ కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, మీరు వేరే దేనిలోకి డిస్ట్రాక్ట్ అవ్వరు. సో మేక్ ఇట్ ఎ హ్యాబిట్. దిస్ ఇస్ మై సింపుల్ థింగ్. ఎందుకంటే మనం ఏదో ఒక ఫస్ట్ ప్రైజ్ అన్న సెకండ్ ప్రైజ్ అని చెప్పక ముందు ఐ ఫీల్ లైక్ టు సే దాట్. సో నిజంగానే అందరూ చాలా చక్కగా చేశారు. అందరూ ఇట్లో దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది మా డిపార్ట్మెంట్ మేబీ ఐఎమ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను కూడా ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ విత్ మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్, లంగోలి అన్నీ చేశాను చిన్నప్పటి నుంచి. యాజ్ ఎ జడ్జి చేశాను, అన్నీ చేశాను. సో రియలీ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ మీ టు స్పెండ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అమ్మలు అందంగా, అద్భుతంగా, ఆనందంగా ప్రకృతిలో ఈరోజు మీకు ప్రకృతి కూడా చాలా అనుకూలించింది. మార్నింగ్ నుంచి ఎండ లేదు. ప్రకృతిలో చక్కగా మీ అనుభవాన్ని అన్నిటినీ రంగరించి రంగుల రూపంలో రంగవల్లులు తీర్చిదిద్దినారమ్మా. అందరికీ నా అభినందనలు. చాలా చాలా బాగున్నాయి ముగ్గులు. ఇక్కడ గోకులంలో ఈ రకంగా ఈ ముగ్గుల పోటీకి రావడం నేను కూడా ఫస్ట్ టైమే. స్వాతిని నేను ఐ షుడ్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ కాదు, ఎందుకంటే నన్ను షీ మేడ్ మీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ ప్రకృతిలో ఇది చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది స్వాతి. ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. రైట్. ఇంకా మేడం చెప్పినట్టే థీమ్, కలర్ అన్నీ కూడా చూసాము, అన్నీ బాగున్నాయి. కాకపోతే అన్నిటికీ ప్రైజ్లు ఇవ్వలేము కాబట్టి ఆ థీమ్స్కి మనకు మార్క్స్ డిఫరెన్స్ని బట్టి 21 to 28 మ్యాక్సిమం వచ్చినాయి. మినిమం 21 ఒక్కొక్కళ్ళకి. ఇద్దరు బాగా చేసినారు. సో ఇంకా నుంచి ఒక చిన్న సబ్మిషన్ స్వాతికి. ఎందుకు అమ్మాయిలు అమ్మమ్మలే వేస్తున్నారు ముగ్గులు? నెక్స్ట్ టైం మెనకు పెడతారా ఏమన్నా? పెట్టి చూద్దాం. ఇది ఒక స్కిల్, నైపుణ్యం. ఓన్లీ విమెన్ కెన్ డూ మెనీ థింగ్స్. చాలా పనులు మనమే చేయగలం. నెక్స్ట్ టైం మీకు పోటీ పెడతాం. చాలా పనుల్లో చేసి చూపించండి మేము చేసినట్టు. చాలా వరకు చేయలేరు. సో ఇదొకటి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ యువర్ ఎండీవర్. కూర్చొని మీ ఆరోగ్యం కాపాడుకొని ప్రకృతిని కాపాడుతున్నందుకు ప్రకృతి దేవతల ఆశీర్వాదాలు. తమిళ సంస్కృతి సాంప్రదాయానికి భారతదేశంలో ప్రత్యేకమైనది. మదురై అవన్యపురం జల్లికట్టు తిలకించి ఆనందించిన రాహుల్ గాంధీ. తమిళనాడు ప్రజలతో నిలబడడం నా కర్తవ్యం. సంకురాత్రిని పండుగను పురస్కరించుకొని మదురై జిల్లా అవన్యపురంలో గురువారం జల్లికట్టు పోటీని నిర్వహించారు. ఈ పరిస్థితిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ జల్లికట్టు పోటీని చూడటానికి ప్రైవేట్ విమానం ద్వారా అవేనియాపురం జల్లికట్టు వేదికను సందర్శించారు. ఆ తర్వాత పోటీలో ఎద్దులను ఉత్తమంగా మచ్చిక చేసుకుని కోబాయిలకు బంగారు నాణాలను అందజేశాడు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా హిందూ ఫ్రంట్ బీజేపీకి చెందిన 10 మంది పైగా నల్ల జెండాలతో సభ్యులు నిరసన తెలిపారు. దీనిపై పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. రాహుల్ గాంధీ రాకతో భారీ పోలీస్ భద్రత కల్పించారు. రాహుల్ గాంధీతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు కేఎస్ అలగిరి, ఎంపీ మాణిక్ ఠాకూర్ ఉన్నారు. వేదికపై రాహుల్ గాంధీ మాట్లాడారు. తమిళనాడు పండగ అనుభవాన్ని ఆస్వాదించేటప్పుడు జల్లికట్టు పోటీని చూడటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తమిళ సంస్కృతి భారతదేశానికి ప్రత్యేకమైనదని, పండుగ జరుపుకోవడానికి ఇక్కడకు వచ్చానన్నారు. తమిళ భాష సంస్కృతిని పరిరక్షించిన వారికి నా కృతజ్ఞతలు. ప్రజలతో నిలబడటం నా కర్తవ్యం. తమిళ సంస్కృతి భావాలను ప్రేమించడానికి నేను అవన్యపురం వచ్చానని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ஓடாத முடியாது புடி அழகுடா அழகுடா அற்புதம்டா வசந்த அழகுடா அழகுடா அற்புதம்டா அருமையான மாரியா அழகுடா அழகுடா டாக்டர் சொல்லுவாங்க கிரேண்டர் பின்னாடி சில்வர் அண்டா அழகுடா வசந்த மாரி எடுத்துக்கிட்டு நல்லா புடி அற்புதம்டா கிஃப்ட் பேக் கொடுத்து விடுங்கப்பா சார் மாடு பிடிக்கிறவங்க நம்பர் இண்டிகேட் பண்ணுங்க வரப்போறாரு ஒன்று. ரெண்டாவது அடே அப்பா அழகுடா அற்புதம்டா அட 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 சூப்பர் தொட்டு பாரு பிடிச்சு பாரு ஒரு ஆள் மட்டும் அடே அப்பா மாடு வெட்டி பெற்றதுப்பா மாடு அருமையான மாடு மாடு ரிட்டன் அங்க பாரு ராகுல் காந்திஜி எந்திரிச்சு பாரு bike has one praise to the best bull and another praise to the best bull go by. Congress President Mr. Rahul Gandhi ji present by Hero Honda bike as one to the best bull and another praise to the best bull. தொட்டு பாரு பிடிச்சு பாரு மாடு பிடிக்கிறேன்னு பார்த்தல தொட்டு பாரு இந்த மாட்டிற்கு சர்க்கிள் அவரை சர்க்கிள் காங்கிரஸ் தலைவர் எம் ராமசாமி வழங்கும் 1000 ரூபாய். ராகுல் காந்தி வர சொல்லவும் வந்துட்டு இருக்காரு சுத்தி வந்து எனக்கு மகிழ்ச்சியாக இருந்தது. ஜல்லிக்கட்டுவில் கலந்து கொண்டவர்களும் இந்த காளை மாடுகளும் இந்த ஏற்பாடுகளும் எனக்கு மகிழ்ச்சியை தருகிறது. And I have specifically come here because I think Tamil culture, Tamil language, Tamil history are essential for the future of India and need to be respected by everybody in India. நான் இந்த நிகழ்ச்சிக்காக மட்டுமே தனியாக இங்கு சிறப்பாக வந்திருக்கிறேன். இந்த நிகழ்ச்சியை காண வேண்டும் என்பதற்காகவே வந்திருக்கிறேன். தமிழினுடைய கலாச்சாரமோ தமிழினுடைய சிறப்போ இந்தியாவிற்கு மிகவும் இன்றியமையாதது. எனவே அதை கொண்டாடுவதற்காக அந்த மகிழ்ச்சிக்காக நான் வந்திருக்கிறேன். I have come here to give a message to those people who think that they can run roughshod over the Tamil people, who think they can push aside Tamil language and Tamil culture. தமிழ் மொழியையோ தமிழ் கலாச்சாரத்தையோ பரப்புவதற்காக சிறப்பாக செயல்படுத்துவதற்காக செயல்படுகிறவர்களை நான் பாராட்டுகிறேன். நான் மகிழ்ச்சி அடைகிறேன். அதற்காக வந்திருக்கிறேன். I have received tremendous love and affection from the people of Tamil Nadu, and it is my duty to stand with the people of Tamil Nadu and protect their history, their culture and their language. தமிழக மக்களோடு நிற்க வேண்டியது என்னுடைய கடமையாக நான் கருதுகிறேன். நான் அப்படி நிற்பேன். அவர்களுடைய கலாச்சாரத்தை நான் அறிந்து கொண்டிருக்கிறேன். எனவே தமிழக மக்களோடு நிற்க வேண்டியது என்னுடைய கடமை என்று நான் கருதுகிறேன். So I have come here also to learn about your culture, about your feelings, about your history. நான் இங்கே வந்திருப்பது உங்களுடைய உணர்ச்சிகளை பாராட்ட, உங்களுடைய இலட்சியத்தை பாராட்ட, உங்களுடைய கலாச்சாரத்தை பார்க்க, இவைகளை எல்லாம் அறிந்து கொள்ள, இவைகளை நேசிக்க நான் இங்கே வந்திருக்கிறேன். I would like to wish everybody happy Pongal, best wishes for everybody, and I'd like to congratulate all the youngsters here who've done such a tremendous job. அனைவருக்கும் என்னுடைய மகிழ்ச்சியான பொங்கல் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். இந்த நிகழ்ச்சியில் பங்கெடுத்துக் கொண்ட இளைஞர்களுக்கும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். அனைவருக்கும் பொங்கல் வாழ்த்துக்கள் மறுமுறையும் கொள்கிறேன். நம்முடைய நந்தியவர் மாதிரி ராகுல் காந்தி அவர்களுக்கு அந்த காலமாடு வண்டி அறிவிச்சிருக்கேன். வணக்கம். இதுதான் நண்பர்களே, இதுதான் ராகுலுடைய தமிழ் வணக்கம்.
I'll need your support for your Jallikattu all time. Thank you and enjoy the program, sir. Thank you. இந்த விழாவில் வருகிறது சிறப்பித்த அண்ணன் உதயநிதி ஸ்டாலின் அவர்களுக்கும் எங்களுடைய மனமார்ந்த நன்றியை அன்போடு தெரிவித்துக் கொள்கின்றோம். இந்த சிறப்பான ஏற்பாடு செய்தவர்களை வாழ்த்தி எங்களுடைய இளைஞரணி செயலாளர் உதயநிதி அவர்கள் பொங்கல் வாழ்த்துக்களை தெரிவிப்பார். Thank everybody for inviting me here today. It was quite a lovely experience to see Tamil culture and history in action. தமிழக மக்களுக்கு என்னுடைய வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். இந்த அற்புதமான விழாவை பார்க்கிற பொழுது எனக்கு மிகவும் மகிழ்ச்சியாக இருந்தது. விழாவிலே பங்கெடுத்துக் கொண்டவர்களை பார்க்கிற பொழுதும் மகிழ்ச்சியாக இருந்தது. I'm happy to see that Jallikattu is being organized in a systematic and safe way. So that both இந்த அவனியாபுரத்திற்கான இந்த ஜல்லிக்கட்டு விழாவை காண இருக்கக்கூடிய அத்தனை பேருக்கும் பத்திரிகை நண்பர்களுக்கும் நாடுபடி வீரர்களுக்கும் என்னுடைய தமிழ் புத்தாண்டு பொங்கல் நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். இது என்னுடைய முதல் அவனியாபுரத்திற்கு நான் உடன்படி வந்திருக்கிறேன். ஒரு மகிழ்ச்சியான தருணம். மதுரைனாலே வீரம், அதற்கு மிகச்சிறந்த எடுத்துக்காட்டு இந்த ஜல்லிக்கட்டு விழா. இனிமே வருடம் கண்டிப்பாக உங்களை எல்லாம் வந்து சந்தித்து இந்த விழாவில் பங்கேற்று இந்த நிகழ்ச்சியை நடத்தி கொண்டிருக்கக்கூடிய அத்தனை மாநகராட்சியை சேர்ந்த நண்பர்களுக்கும் அவனியாபுரம் கிராம கமிட்டி சிறப்பான எனக்கு வரவேற்பு அளித்தாங்க. எனக்கு இந்த நிகழ்ச்சியில் கலந்து கொண்டு எனக்கு இந்த வாய்ப்பை அளித்த அத்தனை பேருக்கும் பொதுமக்களுக்கும் என்னுடைய நன்றியையும் வணக்கத்தையும் தெரிவித்துள்ளது விடைபெறுகிறேன். நன்றி, வணக்கம். திரு திராவிட முன்னேற்ற கழகத்தின் இளைஞரணி தலைவர் உதயநிதி ஸ்டாலின் அவர்களுக்கு கிராம நிர்வாக குழு விழா கமிட்டியின் சார்பாகவும் பொதுமக்கள் சார்பாகவும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்களோடு நன்றியை தெரிவித்துக் கொள்கின்றோம். நன்றி, வணக்கம். ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక. నాణ్యత, మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. వైభవంగా గంగాదేవి తెప్పోత్సవం. భక్తి శ్రద్ధలతో గంగమ్మకు దీలు బోనాలు. వేల సంఖ్యలో హాజరై తిలకించిన జనం. మదనపల్లి మండలం చికిల్బైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు వద్ద కిటకిటలాడిన ప్రజలు. గత 25 ఏళ్ల కాలం కరువుతో అల్లాడుతూ 4 ఏళ్ల క్రితం నిండుకున్న వెంకటమ్మ చెరువు తర్వాత ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుంది. దీంతో రానున్న ఎండాకాలంలో కూడా రైతులు పంట సాగు చేసుకునేందుకు నీటి వనరులు సమృద్ధిగా లభిస్తున్నాయి. జోలపేట, చీకిలిబైలు, తిప్పారెడ్డిగారిపల్లి గ్రామాల నడుమ ఏర్పడిన వెంకటమ్మ చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. అంతకు మునుపు చెరువు కట్టపై వెలసిన గ్రామదేవత గంగమ్మకు దీలు, బాణాలు, పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అశేష సంఖ్యలో భక్తులు అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
కోవిడ్-19 ఎదుర్కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీరం ఔషధ తయారీల సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 16వ తేదీన లాంఛనంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా గురువారం మదనపల్లి పీపీ యూనిట్ పరిధిలో 500 డోసుల వ్యాక్సిన్లు వచ్చాయని, ఈ వ్యాక్సిన్ మదనపల్లి జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామూర్తి నాయక్ మరియు పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ అనుపమకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ పరిధిలో మదనపల్లె, నిమ్మనపల్లి 2 కేంద్రాలను వ్యాక్సిన్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ సిబ్బంది రామచంద్ర, మహి, నాగజ్యోతి, ప్రభాకర్, జిల్లా ఆసుపత్రి హెడ్ నర్స్ సరోజ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మనకి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందండి. మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లికి 50 వైరస్ వచ్చాయి, అంటే 500 డోసెస్ వచ్చింది మనకి. సో ఈ నెల 16వ తారీఖు మనకి ఇనాగరేషన్ ఉంటుంది. సో ఇది ఫేజ్ 1. ఈ ఫేజ్ 1లో మనము అందరికీ హెల్త్ కేర్ పర్సనల్స్కి వ్యాక్సినేషన్ వేస్తాము. సో 16వ తారీఖు 100 బెనిఫిషరీస్కి మనం వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఆ 100 బెనిఫిషరీ లిస్టు మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారము వాళ్ళకి SMS వెళ్తారు. ఎవరికైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి SMS వెళ్తుంది. వాళ్ళకి మాత్రం ఎవరికైతే SMS వస్తుందో, ఎవరిని ఆ రోజు మనం రిజిస్టర్ చేసుకున్నామో వాళ్ళకి మాత్రం ఆ రోజు వేస్తాము. సో 16వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది వ్యాక్సినేషన్ ప్రోగ్రాము. మనకి ఇప్పుడు తర్వాత ఫేజ్ 2లో అదర్ డిపార్ట్మెంట్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వేస్తాము. ఫేజ్ 3లో అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఏమైనా బీపీ, షుగర్ అట్లా ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఫేజ్ 3లో వ్యాక్సినేషన్ వేస్తాం. కేసులు పెరిగినాయా తగ్గినాయా మేడం? ప్రస్తుతం ఇప్పుడు కరోనా కేసులు ప్రస్తుతానికైతే తగ్గిందండి మనకి చాలా వరకు. సో ఇప్పుడు కొంచెం ఇంకా ఆయన తగ్గింది అనుకోవడానికి లేదు, ఆయన కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. సో మన కోవిడ్ నిబంధనల ప్రకారము హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, మాస్క్ వేసుకోవడము, ప్లస్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మనం ఇప్పటికీ పాటించాల్సిందే అది. సో మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. తగ్గాయి అనేసి మనం నిర్లక్ష్యం చేసేకి లేదు. సోమల కోవిడ్ సెషన్ సైట్ను జిల్లా వైద్యాధికారి శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, మదనపల్లి డివిజన్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ లోకవర్ధన్, పొంగనూరు నియోజకవర్గ వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డిలతో కలిసి తనిఖీ చేశారు. ఈ నెల 16వ తేదీన మొదటి దశలో ఆరోగ్య సంరక్షణలకు కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ పంపిణీ నేపథ్యంలో పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల, చోడేపల్లి సెషన్ సైట్ను ఎంపిక చేశామని గురువారం సోమల పాయింట్ను పరిశీలించారు. మొత్తం జిల్లాలో 29 పాయింట్స్ని గుర్తించామని తెలిపారు. 16వ తేదీన ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చే వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సెషన్ సైట్ను 5 మంది వ్యాక్సినేషన్ అధికారులు ఉంటారు. వేచి ఉండు గది, రిజిస్ట్రేషన్ గది, టీకా వేయు గది, పరిశీలన గది ఉంటాయని తెలిపారు. 16వ తేదీ టీకా తీసుకున్న వారు 2వ మోతాదు 28 రోజుల తర్వాత తీసుకోవాలని సూచించారు. ఈ విధంగా సమాచారం లబ్ధిదారులకు ఫోన్లో పంపడం జరుగుతుందని తెలిపారు. సోమలలో వ్యాక్సిన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సోమల వైద్యాధికారి డాక్టర్ మానస, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, సిహెచ్ఓ రవిచంద్రన్ పాల్గొన్నారు. చేర్చుకొని కష్టంలో కూడా పెట్టుకుంటామా మీరు? ఓకే, ఇది అవుట్ పెట్టలేండి, కూడా కుర్చీలు పెట్టి పెట్టి కట్టం పెట్టించండి, ఆడ సరిపోతుంది. ఓకే, బాగుందిలే. అదే ఇంకోటి రేపు అన్ని రేపు రెడీ అయిపోవాలి. ఇంకో పోస్టర్లు అవి అట్లా పోస్టర్లు అవి అన్ని రెడీ అవుతున్నాయి. చిత్తూరులో రెడీ చేస్తున్నారు పోస్టర్లో, బ్యానర్లు అన్ని. ఎట్లా చేసుకోవాలి మీరు?
డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.